మీ అందరికీ వందనాలు. చక్కగా మరి వాక్యాన్ని వింటున్నందుకు కూడా, యూట్యూబ్లో వాక్యం వింటున్నటువంటి బిడ్డలందరికీ కూడా మరి మరొకసారి ప్రభు పేరట వందనాలు. దేవుని వాక్యాన్ని విందాం. యోనా రాసినటువంటి గ్రంథం, యోనా గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. అందరం కూడా చక్కగా దేవుని వాక్యాన్ని విందాం. యోనా రాసిన గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనాన్ని. వచ్చినంతగా చుట్టుకొని ఉన్నవి, నన్ను ఆవరించినది సముద్రపు నాచు నా తల చుట్టుకొని ఉన్నది. చాలండి. ప్రాణాంతము, మొదటి మాట ఏంటి? ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి. భక్తుడు యోనా గారు ఉన్నటువంటి ప్రదేశం, ఏ ప్రదేశంలో ఉన్నాడంటే ఆయన భూమి మీద ఉన్నాడా? యోనా గారు ఎక్కడున్నాడంట? సముద్రంలో ఉన్నాడంట. ఇప్పుడు ఆయనకి ఆ పరిస్థితి ఎలా అనిపిస్తుంది? కష్టంగానా సుఖంగానా? కష్టంగా. కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. చాలా అతనికి కష్టాలు ఉన్నాయి. ఆయన ఒకే మాటతో చెప్తున్నాడు, ప్రాణాంతం అంటే ప్రాణాలు పోయేటటువంటి పరిస్థితుల్లో ఉన్నానంటున్నాడు. ఏ పరిస్థితుల్లో అంట? ప్రాణాలు పోయే పరిస్థితి. మనుషులు కనిపించట్లేదు, మనుషులు ఉండే ప్రదేశము కాదు, మాట్లాడుకోవడానికి ఎవరు తోడు లేరు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు. అలాంటి నిస్సహాయమైనటువంటి పరిస్థితుల్లో యోనా గారు ఉన్నప్పుడు ఆ యొక్క విషయాలు చెప్తూ ఏమంటున్నాడంటే, ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకున్నాయి. అంటే ఇక ఆయనకి మార్గాలు లేవు. నీ ఇష్టం. ఏమి లేవు, ఆయనకి మార్గం లేదు, బయటకు వచ్చే మార్గము లేదు. అలాంటి చిక్కుకున్నటువంటి పరిస్థితుల్లో ఆయన మరి అంటున్నాడు, నాకు ప్రాణాంతము వచ్చింది. ఏమొచ్చిందంట? ప్రాణం. అంటే ప్రాణం ఉంటుందో పోద్దో కూడా తెలియదు, గ్యారెంటీ లేదు, ఆధారము లేదు. అటువంటి పరిస్థితుల్లో మరి ఎవరు సహాయం చేస్తారు? వెళ్ళి ఎంతమయ్యే పరిస్థితుల్లో, ప్రాణాలు పోయే పరిస్థితుల్లో ఎవరు కూడా రాలేనటువంటి ప్రాంతం అది. ఎవరు వస్తారు అక్కడ ఆ ప్రాంతానికి? సముద్రంలోనికి ఎవరైనా వెళ్తారా? అమ్మ, మనం వెళ్తామా సముద్రంలోకి రక్షించడానికి? నీళ్ళల్లో దిగుతామా? అలాంటి పరిస్థితుల్లో మరి ఎవ్వరు వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఆయన ఒకటే ప్రార్థన చేస్తున్నాడు. ఎవరికి? దేవునికి. ఎవరికి చేస్తున్నాడు ప్రార్థన? ఎవరికి చేయాలి మనం ప్రార్థన? దేవునికి ప్రార్థన చేయాలి. అంతము చూడండి, దీన్ని విడిపించు, అంతము నుంచి విడిపించు, అపాయము నుంచి విడిపించు, ఈ నీళ్ళల్లోంచి నన్ను విడిపించు. నీళ్ళల్లోంచి విడిపించడానికి ఎన్ని నీళ్ళు అయ్యి? సముద్రంలో ఎన్ని నీళ్ళు ఉంటాయో కొలుస్తారండి? పోనీ సముద్రంలో నీళ్ళు ఎటైనా పంపిస్తారు? పోనీ సముద్రంలో నీళ్ళు ఎటు పంపించలేము, సముద్రంలో నీళ్ళు కొలవని. అటువంటి ఎవ్వరూ వెళ్ళలేని, ఎవరూ చేయలేనటువంటి, ఎవరి వలన కానటువంటి పరిస్థితిలో ఆయన దేవునితో మాట్లాడుతున్నాడు. ఎవరితో? దేవునితో. ఆ పరిస్థితులు అలాంటివి. ఆ పరిస్థితుల్లో చూడండి, ఆయన ప్రయత్నం చేయడాన్ని మనము చదువుతున్నాం. ఎలా ప్రయత్నం చేస్తున్నాడా? ఆ పరిస్థితుల్లో ప్రయత్నం చేయాలనేటువంటి ఆలోచనలు కూడా రావాలి. నిజంగా చేయి దాటిపోయిన తర్వాత ఆలోచనలు రావు. అయిపోయింది అనుకుంటాం, కానీ దాన్ని మళ్ళీ బాగు చేయాలనే ఆలోచనలు మనకి రావు. దాన్ని చూడండి, మరలా బాగు చేయొచ్చు అనేటువంటి ఆలోచనలు మనకి రావు. వస్తాయి అంటారా? నిజంగా ఆ ఆలోచన, యోనాకు వచ్చినటువంటి ఆలోచన మనందరం కూడా చక్కగా
మరి ప్రతికూలమైన పరిస్థితుల్లో ఎవరూ చేయలేనటువంటి పనులు కూడా, ఎవరి వల్ల కానివి కూడా చేయగలిగిన ఆయన భూమి మీద ఆయన ఉన్నాడు. ఎవరైనా? యేసయ్య. ఎవరు చేయలేని కూడా యేసయ్య ఏం చేస్తాడు? చేస్తాడు. ఎవరి వల్ల కానివి కూడా యేసయ్య ఏం చేస్తాడు? చేస్తాడండి. ఈరోజు నమ్మగలిగినట్లయితే యోనా గారు ఉన్నటువంటి ప్రదేశము ఆయన చెప్తున్నాడు, ప్రాణాంతము. ఆ ప్రదేశంలో ఏముందంట అంటే మరి ఎవరో రాకపోతే నిజంగా అలాగే ఉన్నాడు అనుకోండి, 1-2 రోజులు ఉంటాడు, తర్వాత ఏమైపోతాడు? చనిపోతాడు. ఎవరో ఒకళ్ళు రావాలి. ఇప్పుడు ఆయన బయటికి తీసుకొచ్చేవాళ్ళు రావాలి. ఎవరు రావాలి యోనా కోసం? మనుషులు. ఎవరు వస్తారండి యోనా కోసం? ఎవరు రారు. ఎవరు సహాయము చేయరు. ఎవరో సహాయం చేసేటటువంటి ప్రదేశము కాదు. ఎవరు వెళ్ళలేనటువంటి ప్రదేశంలో, ఎవరో సహాయం చేయలేనటువంటి పరిస్థితుల్లో చూడండి, మరి దేవుడు ఏం చేశాడు? అతన్ని బయటికి తీసుకొచ్చాడు. ఎలా తీసుకొచ్చాడు? అది ఎలా సాధ్యమైంది? జంతువు అతన్ని ఏం చేసింది? కాపాడింది. ఎవరు కాపాడింది? జంతువు తినాలి కదా. చేప ఏం చేస్తుంది? ఆల్రెడీ అసలు తినేయాలి. లోపలికి వెళ్ళిన తర్వాత అదేమైపోవాలి? దానికి ఆహారం అయిపోవాలి. కానీ ఏమవ్వట్లే ఇప్పుడు? దానికి ఆహారం అవ్వట్లా, దానికి అప్పగించలా, దానికి చూడండి మరి ఆహారంగా మార్చలా. దేవుడు ఏం చేశాడు? అక్కడ ఆయనకి ఏర్పాటు చేశాడు. ఒక చూడండి చేపని ఏర్పాటు చేశాడు. అక్కడ ఏముంటాయో వాటికి ఆజ్ఞాపించాడు. ఏముంటాయి అక్కడ? మనుషులు ఉంటారా? సముద్రంలో ఉంటారండి మనుషులు? ఉంటారా? మనుషులు ఉండే ప్రదేశం అది, జంతువులు ఉండే ప్రదేశం అది. అక్కడ జంతువులు ఉంటాయి కానీ మనుషులు ఉండరు. ఇప్పుడు జంతువులతో పోని యోనా మాట్లాడా? ఎవరు మాట్లాడారు? దేవుడు మాట్లాడాడు. జంతువులకి మరి యోనా ఎవరో? యోనాకి జంతువులు తెలుసు కానీ యోనా ఎవరో జంతువులకి తెలియదు. ఇప్పుడు లోపల చేపలు ఉంటాయనే సంగతి ఎవరికి తెలుసు? యోనాకి తెలుసు. కానీ ఈ యోనా ఎవరు? ఆ జంతువులకి ఎలా తెలుసు? ఆయన బంధువా? ఏమండి బంధువా యోనా? ఏమన్నా చేపలకి జాలిపడడానికి, దయ చూపించడానికి, ప్రేమ చూపించడానికి తెలియదు. అలాంటి పరిస్థితులు గమనించినట్లు దేవుడు అక్కడ ఏర్పాటు చేయటం ఆశ్చర్యకార్యం. స్తోత్రాలు చెల్లిద్దాం. యోనా కోసం దేవుడు అక్కడ ఏం చేస్తున్నాడు? ఏర్పాటు చేస్తుంది. యోనాను ప్రమాదంలో విడిపించడానికి దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఆలోచించాలి మనం అందరం కూడా. ఇక్కడ ఈ విషయాన్ని ఆలోచించినట్లయితే అది అంతం. అదేంటండి? అది అంతం. కానీ దేవుడు అక్కడ ఏం చేస్తున్నాడు? అంతంలోంచి విడిపించడానికి ప్రయత్నము చేస్తాడు, ఏర్పాటు చేస్తాడు. ఈరోజు నమ్మగలిగినట్లయితే, మరి దేవుని వైపు మనం తిరగగలిగినట్లయితే ఈ అంతములో నుంచి, ఈ ప్రమాదంలోంచి, ఈ విపత్తులోంచి చూడండి, మరి నరకంలో నుంచి, ఈ మరణంలోంచి, ఈ శ్రమలోంచి దేవుని తట్టు తిరగగలిగితే ఏం చేస్తాడు? దేవుడు మనల్ని విడిపిస్తాడు. మన కోసం దేవుడు మరి ఏర్పాటు, మన విడుదల కోసం ఏదైనా ఏర్పాటు అక్కడ చేపకు దేవుడు ఆజ్ఞాపించాడంట. ఎవరికి? చేపకు. ఆయా ప్రదేశాల్లో, ఆయా ప్రాంతాల్లో చిక్కుకున్నప్పుడు విడిపించడానికి దేవుడికి ఏముంది? శక్తి ఉంది. ఏముందండి దేవునికి? ఉందంటారా లేదంటారా? ఇప్పుడు యోనాను దేవుడు ఏం చేశాడు? విడిపించాడు. విడిపిస్తే ఇప్పుడు ఆయనకి ఏముంది? దేవునికి గొప్ప శక్తి ఉంది. అక్కడ ఏం కనబడుతుంది? దేవుని శక్తి కనబడుతుంది. అంటే ఆ జంతువు ఎలా బయటికి తీసుకొచ్చింది? అసలు జంతువుకి ఈయన కాపాడాల్సిన పని ఏంటి? ఇప్పుడు చేపకు పని ఉండాలి. దానికి ఏంటి పని అసలు? ఈ మనిషిని తీసుకెళ్ళి అక్కడ మరి క్షేమంగా బయట విడిచిపెట్టాల్సిన పని ఏంటి? దానికి ఏమైనా అవసరం ఏముందా? దేవుడు చూడండి అక్కడ ఏం చేస్తున్నాడు? ఏర్పాటు చేస్తాడు. ఏం చేస్తాడు? యోనా కోసం ఏర్పాటు, యోనాని కాపాడడానికి ఏర్పాటు చేస్తాడు. ఈరోజు ప్రతి ఒక్కరం కూడా మరి ఆలోచించాలి.
ఈ భూమి మీద జరిగే సంఘటనలన్నిటిని కూడా మనము కాస్త ఆలోచన చేయాలి. ఆలోచించి ప్రమాదాలు ఎప్పుడు వస్తాయో ఎలా వస్తాయో ఎవరికి కూడా తెలియదు. జరిగిన తర్వాత మనం అన్నీ తెలుసుకుంటాం. జరిగిన తర్వాత మన ఊర్లో జరిగినాయి, ఆ ఊర్లో చెప్పుకుంటారు, ఆ ఊర్లో జరిగినాయి, ఈ ఊర్లో చెప్పుకుంటారు. చూడండి, జరిగినవే చెప్పుకోవడం తప్ప నుంచి జరగబోయేవి మనం ఏమీ కూడా చెప్పలేం. కానీ మరి ఈ విపత్తులో నుంచి, ఈ ప్రాణాంతంలో నుంచి దేవుడు ఏం చేశాడు? యోనాని విడిపించాడు. వచ్చినటువంటి ప్రమాదంలోంచి దేవుడు అతన్ని విడిపించాడు. ఈరోజు మరి దేవుని వైపుకు తిరగగలిగితే, దేవుణ్ణి వెంబడించగలిగితే, దేవుణ్ణి ప్రేమించగలిగితే ప్రమాదాల్లోంచి దేవుడు ఏం చేస్తాడు? విపత్తులో నుంచి విడిపిస్తాడు. ఆ మరణంలోంచి ఇక దేవుని తట్టు తిరగకపోతే అది ఆయన చెప్తున్నాడు ఏమని? అంతం. ఎవరి ప్రాణానికి అంతం వచ్చిందంట? ఎవరి ప్రాణానికి అంతం వచ్చింది? యోనా ప్రాణానికి అంతం వచ్చేసింది. ఆయన అనుకుంటున్నాడు ఇక చనిపోయే పరిస్థితి వచ్చింది. ఏమంటున్నాడు? చనిపోయే పరిస్థితి వచ్చింది. ఈ చనిపోయే పరిస్థితుల్లో ఇప్పుడు ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరు? యోనా. దయచేసి ఎవరిని అడుగుతున్నాడు? ఎక్కడి నుంచి విడిపిస్తే, ఎక్కడి నుంచి? ఈ ప్రాణాంతంలోంచి విడిపిస్తే నువ్వు చెప్పినట్లుగా ఎక్కడికి వెళ్తాను? నినివే పట్టణానికి నిర్ణయం మార్చుకుంటానని ఎక్కడ చెప్తున్నాడు? ప్రాణాంతము వచ్చినప్పుడు. ఎప్పుడండి? ప్రాణాంతం వచ్చిన తర్వాత, అతనికి భయం వచ్చిన తర్వాత. ఇప్పుడు ఏమొచ్చింది? యోనాకి భయం వచ్చేసింది. చనిపోతాను అనే భయం అతనికి, చనిపోతాను అని అతనికి పరిస్థితులు అర్థమైపోయినాయి. అతడున్న ప్రాంతాన్ని అతడు చూసుకున్నప్పుడు ఇక్కడ క్షేమము ఉండదు. ఏముండదు ఇక్కడ? భూమి మీద క్షేమం ఉంటుంది, కానీ సముద్రంలో ఏముంటుంది? ఉంటుందండి క్షేమం? సముద్రంలో గాలి వస్తుందా? సముద్రంలో తినడానికి ఆహారం దొరుకుద్దా మనిషికి? జంతువులకి, చేపలకి ఆహారం దొరికే ప్రదేశం అది. జంతువులు బ్రతికేటటువంటి ప్రదేశం అది. అది జంతువుల కోసం దేవుడు ఏర్పాటు చేసిన ప్రదేశం. అక్కడ మనుషులు ఎవరో కూడా బ్రతకడానికి ఏముండవు, సదుపాయాలు సౌకర్యాలు ఉండవు. కానీ యోనా అక్కడ పరిస్థితులను బట్టి ఆలోచన చేసి ఇక్కడ మనుషులు బ్రతకలేరు. అయితే ఇప్పుడు బ్రతకడానికి అవకాశం లేనటువంటి ప్రదేశంలోనికి వచ్చాను. ఇక్కడుంటే ఎలాగే ఏమైపోతాను నేను? ఇప్పుడు ఎవరు నన్ను విడిపించేది? మనుషులా దేవుడా? ఎవరు విడిపిస్తారండి? దేవుడే విడిపించేది. ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఏమన్నా దేవునితో మాట్లాడుతున్నాడు. నన్ను విడిపిస్తే నేను ఎక్కడికి వెళ్తా? నీవే పట్టణానికి వెళ్తా. నీ మాట వింటా. చెప్పండి, ఏమంటున్నాడు? నీ మాట వింటా. అసలు దేవుడు ఏం చెప్పమన్నాడు? నినివే పట్టణస్థులకి ఏమొస్తుంది? నినివే పట్టణస్థులకి ఏమొస్తుందంట? నినివే పట్టణస్థులకి ఏమొస్తుంది అనేది చెప్పలేదండి మీరు? నాశనము వస్తుంది. నాశనం అయిపోద్దని దేవుడు చెప్పమని యోనాని పంపిస్తే ఇప్పుడు ఆ పట్టణానికి ఏమో కానీ నాశనం ఎవరికి వచ్చింది? నాశనం ఎవరికి వచ్చింది? ముందు యోనాకు వచ్చిందండి కష్టం. యోనాకు వచ్చింది అంతం. అదేంటి? చెప్పడానికి వెళ్ళి ఆయనకి ఎందుకు వచ్చింది? చెప్పడానికి వెళ్ళి ఆయనకి ఎందుకు వచ్చింది ఈ శ్రమలో? ఇప్పటికీ నీకు కూడా ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆయనకి దేవుని మాట వినేటటువంటి మనసు లేదు. ఎవరి మాట వినే మనసు లేదు? దేవుని మాట వినాలనే మనసు లేదు. నినివే వెళ్ళు అంటే ఎటు వెళ్తున్నాడు ఇప్పుడు? ఈ ప్రయాణం ఎటువైపు? నినివే వైపా, తర్షీషు వైపా? తర్షీషు వైపు. నిజంగా ప్రాంతాన్ని చూడండి, మరి వెళ్ళాలనుకున్నాడు కానీ ప్రాంతానికి వెళ్ళలేదు. ఆయన అనుకున్న ఏవి కూడా జరగలేదు. నిజానికి మధ్యలో అతనికి ఏమొచ్చింది? అపాయం వచ్చింది, ప్రమాదము వచ్చింది.
తను చూడండి ఎంతగా దాక్కున్నా ఏం తప్పించుకోలేదు, ప్రమాదాన్ని తప్పించుకోలేదు. ఎక్కడికి వెళ్ళాడంట? సముద్రం అడుగు భాగానికి వెళ్ళిపోయాడంట. ఎక్కడికి వెళ్ళాడు? అడుగు భాగానికి వెళ్ళిపోయాడంట. సముద్రం అడుగు భాగంలోనికి ఎవరు తీసుకెళ్ళారు ఆయన్ని? చేప తీసుకెళ్ళింది. ఈ ప్రార్థన చేయంగానే దేవుడికి ఏమొచ్చింది? జాలి. ఏమొచ్చింది? ఈరోజు మనం కూడా తప్పించుకోవచ్చు. ఈరోజు దేవుడు మనల్ని కూడా ఏం చేస్తాడు? విడిపిస్తాడు. ఈరోజు మనం నశించిపోవడం దేవునికి ఇష్టము లేదు. ఈరోజు కనుక దేవుని మాట విని, అయ్యా నేను ఇలా ఉంటున్నాను, ఇలా మరి దిగజారిపోతున్నాను, ఆలోచించుకుంటాం. మన గురించి మనం ఆలోచించుకోమా? మనం అంచనాలు వేసుకోమా? భవిష్యత్తుని గురించి ఆశ లేదా? భవిష్యత్తుని గురించి అందరికీ ఆశ ఉంటుంది, కానీ మనము ఎదగాలనుకునేటువంటి ఆలోచనలే కానీ ఆ ఎదుగుదల ఆలోచనలు మన జీవితంలో ఏమవ్వట్లేదు, నెరవేరట్లేదు. నిజంగా యోనా ఆలోచించుకున్నట్లుగా మనం కూడా ఆలోచించుకుంటాం. నేనేమే కంటే ఎటు వెళ్ళడం మంచిది? తర్షీషు వెళ్ళడం మంచిది. బైబిల్ చదవడం కంటే ఈ సెల్ ఫోన్లో కాసేపు ఆడుకోవడం మంచిది. ప్రార్థన చేయడం కంటే ఇంకా వ్యర్థంగా సమయాన్ని గడపడము చాలా సంతోషంగా ఉంటుంది. దేవునితో గడపడము చూడండి మనకి ఏమీ కూడా సంతోషం అనిపించదు. మరి ఏదో చూడండి ఆ కథలో టీవీలో చూడండి ఇంకేవేవో కార్యక్రమాలు చూస్తే ఏమనిపిస్తుంది? ఆ వింతలు చూడంగానే కాసేపు నవ్వు వచ్చేస్తుంది. నవ్వు వచ్చి మనం దానికి అంటుకుపోతాం. అంటుకుపోయాక ఇక వదలదు అది మనల్ని. మెడకాయ నొప్పి వచ్చిన వదలదు, కళ్ళు మసకొచ్చిన వదలదు. ఇంకా లేనిపోయిన ఇవన్నీ మనకి చూడండి వస్తూ ఉంటాయండి. ఎందుకు వస్తాయండి ఇవన్నీ కూడా? మరి దేవునికి సమర్పించుకున్నటువంటి మన జీవితంలో, దేవునితో ఉండాల్సినటువంటి మన జీవితంలో క్రొత్త అలవాట్లు కనబడుతున్నాయి. మార్పు వచ్చేస్తూ ఉంది. యోనాలో కూడా ఏమొచ్చింది? మార్పు వచ్చింది. సేవ చేయాల్సినోడు, స్వార్థ ప్రకటించాల్సినోడు, చూడండి ఒక విపత్తుని గురించి చెప్పాల్సినోడు ఏం చేయట్లేదు. ఇప్పుడు భారము కలిగి ఉండాల్సిన సమయంలో ఏమి లేదు ఆయనకి. ఏముండాలి? యోనాకి భారం ఉండాలి. ఏమి లేదు ఇప్పుడు యోనాకి. ఏం చేస్తున్నాడు? భారం లేనోడు కళ్ళు మూసుకొని అడుగు భాగంలోకి వెళ్ళి, ఎక్కడికి వెళ్ళి? దేని అడుగు భాగంలో? వాడ అడుగు భాగంలోకి వెళ్ళి, పైన అయితే డిస్టర్బ్ అందరూ ఉంటారు కాబట్టి, లోపలైతే ఎవరు ఉండరు? ఎవరైనా ఉంటారా లోపల? ఏమో ఎప్పుడన్నా ఎక్కారండి మీరు? నేను వెళ్ళలేదండి, ఎప్పుడు ఎక్కలేదు. మీరు ఎక్కారమ్మా? మీరు ఎక్కలేదు. మీరు మంచివాళ్ళు అయితే. పడవలు అడుగు భాగానికి వెళ్ళంట ఎటువంటి ఇబ్బంది లేదు, అక్కడ ప్రదేశాలు అని చెప్పి అక్కడికి వెళ్ళి నిద్రపోదు. భారం అప్పుడు ఏముండాలి? ఓ పక్కన అందరూ చనిపోయే రోజులు వస్తున్నాయి అయ్యా. ఏ రోజులు? అందరూ చనిపోయే రోజులు వస్తున్నాయి. ఆ పట్టణానికి వెళ్ళి ఒకసారి చెప్పు, విపత్తు రాబోతుంది, ఆపద రాబోతుంది, అంతం రాబోతుంది, అందరూ చనిపోయే పరిస్థితుల్లో ఉన్నారు, అంతం దగ్గరికి వచ్చేస్తుందని చెప్పు. వాళ్ళు చేసే కార్యాలను బట్టి నా కోపం వాళ్ళ మీద రాబోతుందని చెప్పు. ఆ ప్రాంతాల మీదకి ఆ కోపం రాకముందే వెళ్ళి చెప్పు. ఒకవేళ వింటారేమో చెప్పు, వాళ్ళకి వినబడేలాగా చెప్పు అని చెప్పేసి దేవుడు చెప్పి జాగ్రత్తగా పంపిస్తే ఈయనకేమీ భారము. అందరు చనిపోతున్నారన్నా ఈయనకేమీ లేదు. అసలు జాలి ఉందా? కష్టాల్లో ప్రజలు ఉన్నారంటే ఏం చూపించాలి? జాలి చూపించాలి, దారి చూపించాలి, ప్రేమ చూపించాలి. చేయగలిగినంత సహాయం ఏమైనా చేయగలిగితే చేయాలి. అంతేకాని ఇట్లా చేతులు ముడుచుకొని విపత్తు రాబోతున్నప్పటికీ కూడా, ఆపదల్లో ప్రజలు ఉన్నప్పటికీ కూడా నాకేమీ పట్టదన్నట్లుగా ఏం చేస్తున్నాడు ఈయన? కళ్ళు మూసుకొని, ఏమైనా కళ్ళు మూసుకుని నిద్రపోతున్నాడండి. గురక పెడుతున్నాడంట. ఏం పెడుతున్నాడు? గురక. అవునండి, ఖాళీగా ఉంటే ఏం చేస్తాం మనం? వర్షం వస్తుంది కదా, ఏం చేయాలి? వర్షంలో ఏం చేస్తే మంచిది? కడుపు నిండా తినేసి ఇంకేం చేయాలి? దుప్పటి ముసుకేసుకుని. అనారోగ్యంగా ఉన్న వాళ్ళని ఆరోగ్యం బాగోలేని అంటలేదండి. ఎందుకు ఈ లోకంలో చూడండి మరి దేవుడు మనం ఉంచాడు. యోనాకి ఏమి లేదు అప్పుడు, భారము లేదు. ఏమైతుంది అయిందిలే, నాకు మాత్రం ఏమి పని.
అని చెప్పేసి ఏం చేస్తున్నాడు ఇప్పుడు? గొరకబెట్టి నిద్ర మొత్తం నిద్రపోయే సమయమేనది. ఓ ప్రక్కన ముంచుకొస్తుంది. ఆ ప్రాంతాలు ఏం చేయబడతాయంట? మనం ఏం చేయాలి? మనల్ని దేవుడు ఎందుకు ఉంచాడు? యోనానే కాదు, మనల్ని ఎందుకు ఉంచాడు భూమి మీద? మనం ఏం చేయాలి? మన పని ఏంటి? సేవకుడే చెప్పాలా? ఏమండి, సేవకుడిదేనా భారం? మీరందరూ పరిచర్య చేయాలా వద్దా? మీ అందరికీ భారం ఉండాలా వద్దా? మనం అందరం కలిసి దేవుని పని చేయాలా వద్దా? మనం అందరం చేయాలండి. ఇది ఒకళ్ళు చేసేది కాదు, అందరము చేయాలి. కన్నీళ్ళు కారుస్తూ, ప్రభువా ఈ భూమి మీద విపత్తు, ప్రాణాంతం. చూడండి, ఎంతోమంది చూడండి వరదల్లో ఏమైపోతూ ఉన్నారు, కరోనాలో ఏమైపోయారు, చనిపోయారు కదా. ఇవన్నీ జరుగుతున్నాయి కదా. ఈ సంఘటనలన్నీ కూడా మనం అందరం కూడా చూసాం కదా. ఈ జరుగు కార్యాలన్నిటిని బట్టి ఈ అంతంలోంచి ఏం చేయమనాలి? దేవుణ్ణి ఏం చేయమనాలి? ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. ఈ చూస్తూ ఉన్న వాటిని చూస్తూ మనము చూడండి, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవటం కాదు. ఏం చేయాలి? దేవునికి ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? అబ్రహాంతో దేవుడు చెప్పాడు ఏమని? సొదొమ గొమొర్రా పట్టణాలని నాశనము చేయబోతున్నాను. దేవుడు చెప్పకుండా అయినా చేయొచ్చు, కానీ అబ్రహాముతో దేవునికి ఏముంది? సహవాసం ఉంది. సహవాసం ఉంటే ఈ భూమి మీద చేసే కార్యాలని మరి అబ్రహాముకి చెప్పకుండా దేవుడు చేయలేదు. ఎవరితో చెప్పాడు? అబ్రహాంతో చెప్పాడు. ఏమని? సొదొమ గొమొర్రా పట్టణాలని నాశనము చేయబోతాను. మరి చెప్పినప్పుడు అబ్రహాము అడుగుతున్నాడు, అయ్యా ఆ ప్రాంతాల్లో నీతిమంతులుంటే ఏం చేయాలి? నువ్వు రక్షిస్తావా? ఎవరుంటే? నీతిమంతులుంటే రక్షిస్తావు. 50 మంది ఉంటే, 40 మంది ఉంటే, 10 మంది ఉంటే, 5గురు ఉంటే, ఎన్నిసార్లు అడుగుతున్నాడు? ఎవరిని అడుగుతున్నాడు? ఏముంది అబ్రహాంకి? భారం ఏముంది? మరి మనకేముండాలండి? ఎవరి గురించిన భారం? మన ప్రాంతాన్ని గురించిన భారం, మన ప్రాంతంలో ఉన్న ప్రజల గురించిన భారం, ఈ భూమి మీద ఉన్న ప్రజల గురించిన భారం మనకు కావాలా వద్దా? ఖచ్చితంగా మనం ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన ఈ యొక్క విపత్తు వచ్చినప్పుడు కూడా కళ్ళు తెరవకపోతే, విపత్తు వచ్చినప్పుడు ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. మందిరానికి రావచ్చు, రాలేకపోతే ఇంటి దగ్గర చేయొచ్చు. ఎలాగైనా సరే దేవునితో ఏం చేయాలి? మనము దేవునితో గడపాలండి సమయాలు. ఎవరితో గడిపే సమయాలు? భారము ఎవరికి కావాలి? మనందరికీ భారము కావాలి. చూడండి, మరి యోవేలు రాసిన గ్రంథం ఒకసారి తీయండి. 2వ అధ్యాయం 12వ వచనం. యోవేలు 2వ అధ్యాయం 12వ వచనం. ఉపవాసం ఉండి కన్నీరు విడుచు దుఃఖించచ్చు మనస్పూర్వకంగా నా యొద్దకు రండి. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గల వాడును, శాంతమూర్తి, అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములు కాక మీరు హృదయం చింపుకొని ఆయన తప్పుడు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును ప్రాణార్పణను మీకు దీవెనగా అనుగ్రహించును. ఎవడు చెప్పగలరు? చాలండి. కనుక గమనించినట్లయితే ఎప్పుడైనా ఎప్పుడు ప్రాణాంతం వచ్చినప్పుడైనా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కన్నీళ్ళు విడిచుచు ఏం విడిచుచు? చూడండి, చుట్టూ ఉన్నటువంటి లోకాన్ని చూస్తూ ఉంటే కన్నీళ్ళు ఆగవు. ఎందుకంటే మరి వాళ్ళు దూరంలో ఉన్నారు, మనమైతే క్షేమంగా ఉన్నాం. కానీ చాలా విపత్తు వచ్చి పడిపోయింది భూమి మీద. ఏమొచ్చి పడుతుంది? విపత్తు. ప్రతి సంవత్సరం కూడా కష్టాలు వస్తానున్నాయి. సంవత్సరాలు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి, దినాలు గడుస్తూ ఉన్నాయి. ఏదో ఒక అంతము వచ్చి పడుతూ ఉంది. ఈ అంతము చూడండి వచ్చి పడుతూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తూ ఉండాలి? ప్రార్థన చేయాలి.
ఎవరి కోసం ప్రార్థన చేయాలి? మన కోసమేనా? ఎప్పుడు ఎవరి కోసం ప్రార్థన చేయాలి? మనం మన కుటుంబం కోసం ప్రార్థన చేసుకోవాలా? మీకోసం చేసుకోవచ్చు, కానీ చుట్టూ ఉన్నటువంటి లోకాన్ని కూడా చూసి లోకం కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేస్తే దేవుడు అంటున్నాడు, చేయను ఉద్దేశించిన కీడును చేయక మానతాడు. స్తోత్రాలు చెల్లిద్దాం ఒకసారి. చేయను ఉద్దేశించిన కీడుని చేయక. వర్షం రావాలన్నా, ఎండేయాలన్నా, కరోనా రావాలన్నా, ఏ తెగులు రావాలన్నా, ఏ ప్రమాదం సంభవించాలన్నా, ఏ హాని రావాలన్నా అది ఎవరి సెలవు లేకుండా రాదు. దేవుని సెలవు లేకుండా ఇది రాదు. దేవుడు సెలవిస్తేనే, దేవుడు ఆజ్ఞాపిస్తేనే అది ఏమవుతుంది? అది జరుగుద్ది. కనుక మరి దేవుని సెలవు లేకుండా ఏది రాదు. కాబట్టి ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చి మనం అడిగితే ఆయన వాక్యం ఇలా రాయబడి ఉంటుంది, నా సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు. మరి ఆయన సన్నిధికి వచ్చినప్పుడు మనమే సంతోషంగా ఉంటే, మన సంతోషమే మనం చూసుకుంటే, మరి లోకంలో ఉన్నటువంటి వారికి, లోకంలో ఉన్న చూడండి ప్రజలకు అవసరం లేదంటారా సంతోషం? మరి మనం ప్రార్థన చేస్తే ఏమొస్తుంది? చూడండి యోనా వెళ్ళక, చూడండి యోనా ఏం తెచ్చుకున్నాడు? ప్రాణాంతము తెచ్చుకున్నాడు. యోనాకు వచ్చింది ఇప్పుడు అంతం. నినివే పట్టణానికి రావాల్సింది ముందే ఎవరికి వచ్చింది? యోనాకు వచ్చింది. దయచేసి మరి మనము ఈ సమయాల్లో ఎవ్వరం కూడా భారం లేకుండా ఉండకూడదు. భారం అందరికీ కావాలి. మన వంతు మనము ఏం సహాయం చేయాలి, ఏమి సహాయం చేసినా చేయకపోయినా కనీసం ప్రార్థనైనా మనము చేయగలిగే వాళ్ళమై ఉండాలి. ఉంటే చేయొచ్చు, లేకపోతే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తూ, ప్రభువా ఈ భూమి మీద కృప చూపించు. ఏమడుగుతారు? ఈ భూమి మీద కృప చూపించు. ఇలాగే ఉంటే పంటలు ఉంటాయా? ఇలాగే ఉంటే ఆహారం దొరుకుద్దా? ఇలాగే ఉంటే తెగుళ్ళు రాకుండా ఉంటాయా? ఏ నేల కావాలి? ఆరిన నేల కావాలి. పంటలు పండాలంటే తడి కావాలి, పొడి కావాలి. తడి పొడి ఉంటేనే పండుతాయి, కానీ తడున్నా పండవు, పొడున్నా పండవు. వాతావరణం అనుకూలంగా ఉండాలి. అనుకూలం కావాలంటే ఎవరి దగ్గరికి రావాలి? ఇక్కడ ఏవేలు రాసిన గ్రంథంలో పశువులు అంబా అంబా అని అరిసినాయి అంట మేత కోసం. దేనికోసం? అంజూరపు చెట్లు చూడండి, ఏమీ కూడా పండ్లు లేవు, ఫలాలు లేవు. అది కరువు కాలం. ఏ కరువు? అది ఎండాకాలం లాగా ఎండిపోయింది. చూడండి, ఆకులు లేవు, నీడ లేదు, ఫలాలు లేవు. మొన్న ఒక తాతయ్య చెప్తున్నాడు, 2 కరువులు ఉంటాయి. ఎన్ని కరువులు? 2 కరువులు ఏంటి? ఎండాకాలంలో నీళ్ళు అవి కరువు అంటాం కదా కాస్త. మరి పచ్చి కరువు అంటే ఇదేం కరువు అంటే ఏంటి? వర్షాలు కురిసి పనులు లేక, ఆదాయం లేక పెద్దోళ్ళు చాలా అనుభవంగా చెప్తారండి. ఇది పచ్చి కరువు అంట, అదేమో ఎండి కరువా? ఇలా చూడండి, ఈ కరువు ఎలా తప్పించుకునేది? మనం అనుకుంటున్నాం అన్నీ కూడా సమృద్ధిగా ఉన్నాయి. ఏమైపోతుంది? సమృద్ధిగా ఉన్న ప్రదేశాలు ఏమైపోతున్నాయి? ప్రాంతాలు ఏమైపోతూ ఉన్నాయి? ఇలా చూసిన అలా ఏమైపోతున్నాయి? మారిపోతున్నాయి కదండి. ఇలా చూసిన ప్రాంతాలు ఏమైపోతున్నాయి? మారిపోతున్నాయి. ప్రదేశాలు చూడండి, మరి ప్రాంతాలు, పట్టణాలు ఏవి కూడా చూడండి, మరి మనం రక్షించలేము. రక్షిస్తామా? యోనా అనుకుంటున్నాడు ఈ అడుగు భాగంలో ఏ ప్రమాదము రాదు, కానీ ప్రమాదం వచ్చిందా రాలేదా? ఆ క్షేమంగా ఉన్న వ్యక్తికి, క్షేమంగా ఉన్నటువంటి వ్యక్తికి ఏమొచ్చేది తెలియదు, ప్రమాదం వచ్చేది తెలియదు. తప్పించుకోవాలంటే ఎవరు కావాలి? దేవుడు కావాలి. ప్రాణం మరి అంతంలోంచి తప్పించాలంటే ఎవరు కావాలి? దేవుడు కావాలి. దేవుడు ప్రాణాలు ఇచ్చేది దేవుడే, ఆహారం ఇచ్చేది, పోషించేది దేవుడేనండి. మనం అంతా మన చేతులతో ఏమీ చేసుకోలేం, అన్నీ మనం చేసుకోలేం. మనం కొన్ని చేసుకుంటాం, కానీ దేవుడు మనకి సహాయం చేయంది మనం ఏమి కూడా కూర్చుకోలేము. ఏది మనకి
చూడండి, మరి కావాలన్నా అది ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. గమనించినట్లయితే యోనా అనుకుంటున్నాడు, ఇక్కడైతే ఏమి రాదు, ప్రమాదము రాదు. వాడు అడుగు భాగంలో ఉండి దాక్కున్నాను కదా, మంచి ప్లేస్ చూసుకున్నాను కదా, ఇది క్షేమమే అనుకున్నాడు. కానీ ఎక్కడికి వచ్చింది? క్షేమం అనుకున్నటువంటి ఆ ప్రాంతానికి కూడా ఏమొచ్చింది? ప్రమాదము వచ్చింది. మనం కూడా అనుకుంటున్నాం ఇక్కడికి ఏమి రావులే నీళ్ళని. ఇది మునిగితే అంతా ఇక్కడ నీళ్ళు రావండి, వేరేది వస్తుంది. ఇక్కడికి నీళ్ళు రావు, కానీ ఏదైనా రావచ్చు. ఇది రాదు అని మనం అనుకుంటున్నాం. ఏది రాదు? నీళ్ళు రావని. ఇక్కడికి నీళ్ళు రాకపోవచ్చు, కానీ మరి వేరేది రాదు అని నేను చెప్పలేం కదా, ఆపలేం కదా. రావాలని కాదు, కానీ ఈ దినము ఊరకనే ఉంటే ఏదైనా రావచ్చు. ఈ దినం మనము ఖాళీగా ఉంటే ఏదైనా రావచ్చు. ఈ దినం మనం ప్రార్థన చేస్తే దేవుడు ఏం చూపిస్తాడు మన మీద? కృప. చెప్పండి, ఏం చూపిస్తాడు? కృప. ఆయన కృప ఉంటే మనము క్షేమంగా ఉంటాం, కృప లేకపోతే క్షేమము లేదు. అందుకోసమే చూడండి, ఎరుకో ప్రాంతంలోనికి వచ్చిన తర్వాత ఎరుకో ప్రాంతంలో స్త్రీ వేసి అడుగుతుంది రహాబు, అయ్యా అందరూ చనిపోతారంటున్నారు, అందరికీ కూడా టైం అయిపోయింది అంటున్నారు, మరి మా కుటుంబం రక్షించబడాలి. అయినా ఇప్పుడు ఏం చేయాలి? మా కుటుంబం రక్షించబడాలి. ఏం కోరుకుంటుంది? రక్షణ కోరుకుంటుంది. ఏం కోరుకోవాలి మనం? అయ్యా ఆస్తి అంతా అట్టగా ఉండాలయ్యా, ఈ వస్తువులన్నీ అట్టగా ఉండాలయ్యా, ఈ అట్టాగే ఉండాలి ఆయన అనుకుంటున్నా. ఈ ఎట్ట అయిపోయినా కానీ ఇప్పుడు ఏం కావాలి ఆమెకి? రక్షణ కావాలి. కోరుకోండి. ఏం కోరుకోవాలి ఈ దినాల్లో? రక్షణ రహాబు కోరుకుంటుంది. మా నాన్న, మా అమ్మ, మా తోడబుట్టిన వాళ్ళు అందరూ కూడా ఏమవ్వాలి? రక్షించబడాలి. ఒకటి కోరుకుంటుంది, అయ్యా ఈ ఒక్కటి జరిగితే చాలు నా జీవితంలో అని కోరుకుంది. దేవుడు ఏం చేశాడు? ఆ కుటుంబాన్ని రక్షించాడు. విపత్తు ఏమొచ్చింది ఆ ప్రాంతాలకి? విపత్తు, ప్రాణాంతం. ఏమొస్తుందో తెలియదు కదండి. అక్కడ నీళ్ళు రాలా, ఎరుకోకి ఏమి రాలా? ఎరుకో నాశనం అయిందండి, నీళ్ళు కాదు, ఉన్నట్టు భూకంపం వచ్చేసింది. ఏమొచ్చిందంటే అక్కడ గోడలో, బలమైన గోడలు ఏమైపోయినాయి? కూలిపోయినాయి. బలమైన ఇళ్ళే ఏమైపోయినాయి? ప్రాంతం నాశనం అయిపోయింది. అంతం ఎప్పుడు వస్తుందో తెలీదు. అందుకని వినాలి ఈ మాట. రక్షణ కోరుకుంటున్నావా? రక్షణ పొందుకున్నావా? రక్షణ లేకపోతే, ప్రార్థన లేకపోతే, దేవునితో సంబంధం లేకపోతే, ఇప్పుడైనా సరే దేవుని వాక్యం వినైనా సరే ఏం కోరుకోవాలి? మనం రక్షణ కోరుకోవాలి. యోనాకు కూడా భక్తుడైనప్పటికీ కూడా ఏమొచ్చింది? ప్రాణాంతము వచ్చింది. ఈరోజు మనము కండ్లు మూసుకుంటే, నిర్లక్ష్యంగా ఉంటే, నిరుత్సాహంగా ఉంటే, భారం లేకుండా ఉంటే మంచిది కాదు. ఏం చేయాలి? ఈరోజు మనం భారము కలిగి ఉండాలి. ఏం కలిగి? భారం కలిగి. నేను రక్షించబడాలి, నా కుటుంబము నా ప్రాంతము రక్షించబడాలి. మనం ప్రార్థన చేయాలి భారం కలిగి. నాకు కాదులే అన్నట్లుగా భారం లేకుండా ఉండకూడదు. ఈరోజు దేవుడు భూమి మీద మనల్ని ఎందుకు ఉంచాడు? అనేకులు ప్రమాదాల్లో ఉన్న వాళ్ళని మనం ఏం చేయాలి? రక్షించాలి. ఏం చేయాలి? అబ్రహాం ఏం చేశాడు? లోతుని రక్షించాడు. మనము రాహాబు ఏం చేసింది? తన కుటుంబాన్ని రక్షించుకుంది. మరి మనము వాక్యాన్ని వింటున్నాం కదా, నిజం తెలుసు కదా, సత్యం తెలుసు కదా, దేవుడు రాబోతున్నాడు. ఎక్కడికి? భూమి మీదకి రాబోతున్నాడు. ఆయన రాకడ దినాలు సమీపంగా ఉన్నాయి. ఆయన రాబోతున్నటువంటి సమయంలో మరి ఆ వార్త వింటూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? భారం కలిగి కొంతమందినైనా మనం ఏం చేయాలి? రక్షించాలి. కొంతమందిని రక్షించాలంటే మనం ఏం చేస్తే రక్షిస్తాం? ఏం చేస్తే రక్షించబడతారండి కొంతమంది? ఈ లోకం రక్షించబడాలంటే ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. అయ్యా వీళ్ళు రక్షించబడాలి. చేస్తున్నారండి? అయ్యా ఈ ప్రాంతము రక్షించబడాలి. ఈ భూమి మీద కృప చూపించాడు అనుకోండి, అన్నీ కూడా చక్కగా క్షేమంగా ఉంటాయి, ఏ కొరతలు ఉండవు. కృప లేకపోతే ఏమొస్తుంది? కరువు వస్తుంది, వ్యాధులు వస్తాయి, తెగుళ్ళు వస్తాయి. కృప లేకపోతే చూడండి విపత్తులు వచ్చి పడిపోతూ ఉంటాయి. కృప కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన. దేవుడు మన మీద కృప చూపించాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన లేకుండా నాకు కాదులే. యోనా ఎలా ఉన్నాడు ఇప్పుడు? నాకు కాదులే అన్నట్లుగా ఉన్నాడు. నాకేమీ కూడా సంబంధము లేదులే, ఏమైపోతే నాకు ఏంటి అనుకున్నాడు. కానీ చూడండి, అనుకున్న వ్యక్తికి ముందు ఎవరికి వచ్చింది ప్రమాదం?
నాకేం కాదు, నాకెందుకులే అనుకున్నాడు. ఎవరికి వచ్చింది ప్రమాదం? యోనాకు ప్రమాదం వచ్చింది. నాకెందుకులే అనుకుంటే మంచి ఆలోచన కాదు. మనకు చూడండి భారం ఉండాలి. మనం రక్షించబడతాం, వాళ్ళు కూడా రక్షించబడతాం. వాళ్ళు రక్షించబడాలన్నా నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. వారికే రక్షించబడరు వాళ్ళు రక్షించబడాలంటే మనము ప్రార్థన చేయగలగాలి. ప్రార్థన చేసేటటువంటి ఆ మనసు మనకుంటే ఖచ్చితంగా మనం ఏం చేయొచ్చు? మన ప్రాంతాలని రక్షించుకోవచ్చు. మన ప్రాంతాలు రక్షించబడాలనుకున్న వాళ్ళందరూ ఒకసారి చేద్దాం. ప్రాంతాలు అందరూ రక్షించబడాలి వద్దా? అందరికి రక్షణ కావాలో వద్దా? అందరూ పరలోక రాజ్యం వెళ్ళాలో వద్దా? హల్లెలూయా. ఇది మంచి కార్యమా కాదు? ఈ కార్యం జరిగి అందరం కలిసి ఇటు మన ఊళ్ళో ఎంతమంది ఉన్నారు అంతమంది కలిసి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయాం అనుకోండి, అక్కడ కూడా ఎట్టే మాట్లాడుకోవచ్చు. ఎక్కడ? పరలోక రాజ్యంలో. వదిన అనొచ్చు, వదిన వరుసలు అవన్నీ ఉండవేమో. మొత్తానికి చక్కగా అక్కడ కూడా హ్యాపీగా ఉండొచ్చు, అక్కడ కూడా చక్కగా సంతోషంగా ఉండొచ్చు. ఒకవేళ ఎవరైనా మిస్ అయ్యారు అనుకోండి, ఏమనిపిస్తుంది? మనకి ఇష్టమైన వాళ్ళు రాలేదనుకోండి, ఏమనిపిస్తుంది? వాళ్ళు ప్రేమించే వాళ్ళు రాకపోయారు అనుకోండి, ఎలా ఉంటుంది? వాళ్ళు రారు, వాళ్ళు ఇంకెక్కడికి వస్తారు? ఇక్కడి నుంచి బయలుదేరిన తర్వాత వాళ్ళు రారు, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాం, అలా జరగవు. కనుక ఈరోజు ఒకే ఒక విషయాన్ని, ప్రాణాంతం యోనాకి ఏమొచ్చింది? అయినా ఏమి లేదు, యోనాకి భారం లేదు. ఇదిగో సొదొమ గొమొర్రా పట్టణాలు అంతమైపోతున్నాయి, అబ్రహాంకి ఏముంది? భారం ఉంది. ఇదిగో యెరికో ప్రాంతం అంతమైపోతుంది, అహాబుకి ఏముంది? భారం ఉంది. ఏం చేస్తుంది? రక్షణ కోరుకుంటుంది. అబ్రహాం ఏం కోరుకుంటున్నాడు? రక్షణ కోరుకుంటున్నాడు. ఈరోజు మనం ఏం కోరుకోవాలి? రక్షణ. ఏది అవసరం? రక్షణ అవసరం. నువ్వు రక్షణ కోరుకుంటే దేవుడు ఏమిస్తాడు? రక్షణ ఇస్తాడు. యాజీ లాంటి వాడు ఉన్నాడు అనుకోండి, ఏం కోరుకుంటాడు? ధనాన్ని కోరుకుంటాడు. ఏమైపోయాడు? నాశనం అయిపోయాడండి. కుటుంబం అంతా కూడా ఏమైపోయింది? నాశనం అయిపోయింది. మరి ఏం కోరుకుంటే మంచిదో, ఏం కోరుకోవటము చూడండి మంచిదో దేవుడు చెప్పినప్పుడు చక్కగా అన్ని రక్షణలో ఉన్నాయి. ముందు ఏం కోరుకోవాలి? రక్షణ కోరుకుంటే దేవుడు ఏం తక్కువ చేయడు. రక్షించబడిన తర్వాత నువ్వు విత్తనం వేసిన తర్వాత, మొలిసిన తర్వాత దానికి ఏమైనా తక్కువ చేస్తాం మనం? దాని పోషణ ఏమైనా తక్కువ చేస్తాం? అలాగే దేవుడు భూమి మీద ఒకవేళ మనం ఉంచాడు అనుకోండి, దేవుడు ఖచ్చితంగా మన కోసం అన్ని ఏర్పాట్లు చేసే ఉంచుతాడు. ఇక మిగిలిన మనం చూసుకోవాల్సిన అవసరం లేదు. ముందు మనం ముఖ్యం, మనం మిగలాలి. అసలు మనమే లేకోకుండా ఈ భూమి మీద ఎంత సంపాదించుకుంటే ఏంటి ఉపయోగం? ఏం కావాలి? ముందు భూమి మీద మనము ఉండాలి. దయచేసి ఆ విషయాలు అర్థం చేసుకుంటూ ఈ జరిగే కాలాన్ని బట్టి చూసుకుంటూ ఉన్నట్లయితే నీళ్ళల్లో నిద్ర లేక, ఆహారం లేక ఎన్నో ప్రదేశాలు, ఎన్నో ప్రాంతాలు వాళ్ళు ఊహించలా ఇలాంటి పరిస్థితులు వస్తాయని. ఏ ప్రాంతాలు కూడా ఊహించలా, కోరుకోలా. కానీ హఠాత్తుగా సడన్గా చూడండి ప్రమాదం వచ్చి పడిపోతున్నాయి, మునిగిపోతూ ఉన్నారు. ఆ ప్రమాదాలు వాళ్ళకి తెలియదు కనుక మరి మనకు తెలుసు. మనం ఏం చేయాలి? ప్రమాదాలు వచ్చే సంగతి ఎవరికి తెలుసు? దేవుని నమ్ముకున్న మనకి తెలుసు. ఖాళీగా ఉండే సమయము కాదు ఇది. మరొకసారి చెప్తున్నా, ఏ సమయం కాదు ఇది. ఏ సమయం కాదు? ముచ్చట్లు చెప్పుకునే సమయం కాదు. మరి ఏ సమయం ఇది? ప్రార్థన. దొరికిన సమయం అంతా కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఖాళీగా ఉన్న సమయం అంతా ఏం చేయాలి? కడుపు నిండా తినేసి ఏం చేయాలండి? దప్పుడు ముసుకేసుకుని వద్దండి. అలాంటి పనులు చేయడం మంచిది కాదు. టైం ఉంటుంది, దాని టైం ప్రకారంగా పరిశుద్ధుడా యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుందండి. ఇప్పటి వరకు కూడా తండ్రి వాక్యంతో అందరినీ కూడా ప్రభు తృప్తిపరిచాడు, ధైర్యపరిచాడు. ప్రాణాంతంలో ఉన్న యోనాకి భారం లేక ప్రాణాంతం వచ్చింది. అలాగే మేమెవ్వరం కూడా అలా నిర్లక్ష్యంగా జీవించకూడదు. అబ్రహాం వల్లే భారం కలిగి ప్రార్థించాలి, బ్రతిమలాడుకోవాలి. అహాబు వల్లే బ్రతిమలాడుకోవాలి, నిన్ను వేడుకోవాలి. ప్రార్థించే మనస్సును, బ్రతిమలాడుకునే మనస్సును, పశ్చాత్తాపడే మనస్సును, భారం కలిగిన మనసును, ప్రార్థించే మనసును అందరికీ దయచేయమని వాక్యానుసారంగా అందరినీ దీవించుకుని ప్రార్థిస్తున్నాను.